ఉపన్యాసంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు భోజనం చేయడం అనమాట. అది ఒక చేప కథ ఒకటి అయితే తయారు చేశారు మొత్తం ప్రిపరేషన్. కానీ ఒకటి సార్, అంటే ఈ మధ్యన ఇవన్నీ చూస్తా ఉంటే ఇక నుంచి ఇలా స్క్రిప్టెడ్ గానే పోనీ ఒక్కొక్క కులానికి సంబంధించి ఇంకోటి వెళ్తారని అర్థం అవుతుంది. ఇవి ప్రజలు ఎన్నాళ్ళు ఎంతవరకు వీటిని యాక్సెప్ట్ చేస్తారు? ఏదో రోజున బెడిసి కొట్టవా? ఇప్పటికే అసలు కంటే ఈ వ్యతిరేకత, ఈ నెగిటివ్ ప్రచారం పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగని వైసీపీ ఇది లీడ్ తీసుకుందని చెప్పను, సోషల్ మీడియాలో అయితే జనరల్ గానే వస్తుంది. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాబు గారికి తెలుసు, మరి ఇప్పుడు మర్చిపోయారేమో తెలియదు, అతి ప్రచారం ప్రమాదకరం, అతి పాజిటివ్ ప్రచారము నెగిటివ్ అవుతుంది. 2004 వరకు 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడుకి ఇంతకి 10 పబ్లిసిటీ జరిగింది, పాజిటివ్ పబ్లిసిటీ 10. అసలు బాబు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్న ఫీలింగ్. 2004లో రాజశేఖర రెడ్డి గెలుస్తాడని రాజశేఖర రెడ్డి కూడా అనుకున్నాడు లేదు నాకు తెలియదు. 2004 ఎలక్షన్స్కి ముందు అప్పుడు మేము TV9లో ఉన్నాను, నేను అప్పుడు జెమినీ నుంచి TV9కి వచ్చిన వాళ్ళు అన్ని ఛానళ్ళు బాబే గెలుస్తాడని చెప్పినాయి. గ్రౌండ్ సర్వే చేసాం మేము మొదట, నేను అప్పుడు రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం, ఒక్కొక్కరం 5 జిల్లాలు చూస్తాం, 5 రీజనల్ ఇన్ఛార్జెస్. అట్లా చూసిన సందర్భంలో గ్రౌండ్ చెక్ చేసినప్పుడు కాలేజీ స్టూడెంట్స్తో చేయించాం సర్వే. అప్పుడు ఈ కాలేజీలో NSS సోషియాలజీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ జర్నలిజం చదివే స్టూడెంట్స్కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు, టిఫిన్, భోజనం ఖర్చులు, మిగతా డబ్బులు కూడా చక్కగా తెచ్చి ఇచ్చేవాళ్ళు వెనక్కి. అంత బాధ్యతగా చేశారు వాళ్ళు సర్వే, మనం ఇచ్చిన క్వశ్చనీర్. అప్పుడు తెలుగుదేశం ఓడిపోబోతోందని ముందుగా కనిపెట్టింది మేమే TV9 అప్పుడు. 220 సీట్లు